హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా పెరట్లో కొబ్బరి చెట్టుకైతే 2 కొబ్బరికాయలు పడ్డాయన్నమాట. బాగా గాలేసిందనమాట. ఇంకా కొబ్బరికాయలను ఒలిచేసుకొని ఏదైనా చేసుకొని తిందామనేసనంటే నేను అనుకున్నాను. ఇంక కొబ్బరికాయతో ఏం చేయాలని ఆలోచిస్తుంటే కొబ్బరి చెక్కి చేద్దామనేసని అనుకున్నాను. ఒకప్పుడైతే ప్రెగ్నెంట్‌తో ఉన్న వాళ్ళకి ఈ కొబ్బరి చెక్కీనే ఇచ్చేవాళ్ళనమాట. ఇప్పుడు అలా ఏం లేదు. స్వీట్స్ అండ్ పళ్ళు తీసుకొచ్చేసి ఇచ్చేస్తున్నారనమాట. ఇంక నేనైతే కొబ్బరి చెక్కీ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను. మీలో ఈ కొబ్బరి చెక్కీ అంటే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అలాగే తెలియని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి ఏం అవసరం లేదండి. కొబ్బరికాయ ఇంకా పంచదార ఉంటే సరిపోతుంది. నేనైతే కొబ్బరికాయ నేనే ఒలిచేసుకున్నాను. ఒలడం చాలా కష్టము, కానీ నేనే ఒలిచేసుకొని అన్నీ రెడీ చేసేసుకొని ఇగోండి ఒక కొబ్బరికాయకి 1/2 కిలో పంచదార వేసేసుకొని బాగా ఉడికించుకున్నాను అనమాట. అది బాగా ముద్ర పాకం రావాలండి. వచ్చే వరకు కొంచెం టైమే పడుతుంది. ఇలాగ ఇవన్నీ ఉడికే వరకు కలుపుతూ ఉండాలి. ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకొని కొంచెం నెయ్యి, కావాలంటే శనగ పలుకులు కూడా వేసుకోవాలండి. నేనైతే వేయలేదు ఇందులో. ఇగోండి ప్లేట్కి అయితే నెయ్యి రాసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా పాకం వచ్చేసిన తర్వాత ఇందులో వంపేయచ్చు అనమాట. అప్పుడైతే ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి అందరికీ తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు కంపల్సరీ. ఇప్పుడు అలా ఎవరూ తినట్లేదండి. ఇగో పాకం కూడా అయిపోయింది. ముద్ర పాకం వచ్చేసిన తర్వాత అది అందులో వంపేసి ప్లేట్లో పెట్టేసుకోవడమే. ఇంకా చల్లగా అయిపోయిన తర్వాత ఇలా వచ్చేసింది చూసారా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఏం లేదు, సింపుల్గా చేసుకోవచ్చు కొబ్బరి చెక్కి. ఇంకా మా చెల్లేమో సూపర్ అంటుంది తింటూ. నేను కూడా టేస్ట్ చేశాను ఎలా ఉందా అనేసి. చాలా బాగా వచ్చిందండి. ఓకే అండి, బాయ్.